ఇలా జరిగిపోయిందంటే నువ్వు అనుకున్నట్టు నిశ్చితార్థం అయిపోతే పెళ్లి ముహూర్తాలు పెట్టుకునేవాళ్ళం. కానీ ఇలా ఆగిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఇలాంటిదేదో జరుగుతుందనే నాకు మాత్రం ముందు నుంచి అనుమానంగా ఉందత్తయ్య. అంటే నిశ్చితార్థం ఆపడానికి ఆ గుండమ్మే కావాలని చేసిన పని ఇది. మీరే ఒక విషయం ఆలోచించండి. బావగారికి మీరు వేరే పెళ్లి చేస్తా అన్నప్పటి నుంచి అది భయపడ్డం కానీ బాధపడ్డం కానీ మీరు చూసారా? భయపడటం బాధపడటమునా? ఇంకా నయం, పెళ్లి వాళ్ళు వచ్చినప్పటి నుంచి కానీ నిశ్చితార్థం బట్టలు కొన్నప్పటి నుంచి కానీ నిశ్చితార్థం ముహూర్తం పెట్టడానికి పంతులు గారు వచ్చినప్పటి నుంచి కానీ ఎక్కడన్నా భయపడింది బాధపడింది చూసావా? అక్కడికి ఈ పెళ్లి జరగడం తనకేదో ఆనందం అన్నట్టు అన్నిటికీ తనే ముందుంది కదా. అసలు ఏ ఆడదైనా తన భర్తకి మరో పెళ్లి చేస్తుంటే అలా ప్రవర్తిస్తుంది అత్తయ్య. బావగారిని అదెప్పుడో గ్రిప్లో పెట్టుకుంది అత్తయ్య. కాబట్టే ఇంత ధైర్యంగా ఉందది. మరి ఆది కామాక్షి మాటలకి తల వంచే కదా పెళ్లి కొప్పుకున్నాడు. అత్తయ్య గారి మాటకు అంత విలువిచ్చిన వాడే అయితే, నిజంగా ఈ పెళ్ళంటే ఇష్టమున్నవాడే అయితే సరిగ్గా నిశ్చితార్థం జరిగే టైంకి చేతికి దెబ్బెందుకు తగిలించుకుంటారు? అంటే మీ ముందు గుండమ్మే కాదు బావగారు కూడా నటిస్తున్నారు అత్తయ్య. కానీ ఒక్క విషయం అయితే నిజం అత్తయ్య, మీరు గట్టిగా పట్టుబడితే బావగారైతే మీ మాటకి ఎదురు చెప్పడు. కానీ బావగారిని మాయ చేసి తన గ్రిప్పులో పెట్టుకున్న ఆ గుండమ్మని మాత్రం మీరు కంట్రోల్లో పెట్టాలి. లేదనుకోండి, బావగారికి మరో పెళ్లి చేసి మీరు గుండమ్మని ఇంట్లోంచి బయటకు పంపించడం కాదు, బావగారికి అదే మాయ మాటలు చెప్పి మిమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపిస్తుంది. ఇదిగో కామాక్షి, నువ్వు నొక్కి పట్టుకోవాల్సింది ఆదిని కాదు, గుండమ్మని. ఒక్క చెంపదెబ్బ కాదే, నీకు ఒళ్ళంతా వాతలు పెట్టినా సరిపోదు. నేనేం తప్పు చేశానత్తయ్యా? ఏం తప్పు చేసావా? బావగారి చేతికి దెబ్బ తగిలించుకోవడానికి నిస్తార్థం ఆగిపోవడానికి కారణం నువ్వే కదా. అలా అని అత్తయ్య గారు అనుకుంటున్నారు. అత్తయ్య గారు, ఆయన చేతికి దెబ్బ తగిలించుకుంటే నేనెలా కారణమవుతాను? ఆ టైంలో నేను మీతోనే ఉన్నాను కదా అత్తయ్య. ఎక్కించాల్సిన టైంలో వాడికి అంతా ఎక్కించేసి వాడి మనసు మార్చేసి ఉండాల్సిన టైంలో నువ్వు మాతో ఉన్నావే, ఈ నిశ్చితార్థం ఆపాలని నువ్వు కుట్ర చేశావు. అత్తయ్య,
నిశ్చితార్థం ఆపాలంటే కుట్రలే చేయాల్సిన అవసరం నాకు లేదు. నిశ్చితార్థం ఆపాలని ఉద్దేశమే నాకుంటే పోలీసులు వచ్చినప్పుడే ఆ విషయం వాళ్ళతో చెప్పుంటే వాళ్ళే ఆపేసుండేవాళ్ళు. భార్య ఉండగా మీ అబ్బాయికి ఇంకొక పెళ్లి చేస్తున్నందుకు మీకు చెప్పాల్సిన సమాధానం చెప్పుండేవాళ్ళు, చెయ్యాల్సిన సన్మానం చేసుండేవాళ్ళు. అత్తయ్య, ఒక విధంగా మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికే? ఇది వరకు నేను మీకు ఒక మాట చెప్పాను కదత్తయ్య, గుర్తుందా? మీరు ఆయనకి పెళ్లి చేయాలని అనుకోవడం వల్ల నాకు మంచే జరుగుతుందని చెప్పాను కదా. ఎందుకు పెళ్లికి అంతలా ఎంకరేజ్ చేస్తున్నావు? ఈ పెళ్లి కారణంగా నాకు మంచి జరుగుతుంది కాబట్టి అత్తయ్య. కానీ నాకు ఒక నమ్మకం ఉంది. అది ఏంటో తెలుసా? మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదంట, దూరమైనప్పుడే తెలుస్తుంది అంటారు. ఈ పెళ్లి కారణంగా అయినా మా మధ్య దూరం పెరిగితే ఆయనకి తన మనసులో నా మీద ఉన్న ప్రేమ తెలుస్తుందేమోనని. ఆయనకి నేనంటే ఇష్టమని ఇన్నేళ్ల నా కాపురంలో ఏనాడూ నాకు చెప్పలేదు. కానీ ఆయనకి మీరు రెండో పెళ్లి చేస్తా అన్నప్పటి నుంచి ఆయన మనసులోనే లేదు. తనలో తాను బాధపడుతున్నాడు, అది నా మీద ఆయనకున్న ప్రేమ అని. ఆయన నాకు చెప్పలేదు, కానీ ఆయన ప్రేమ నాకు తెలుస్తుంది అత్తయ్య. సరిగ్గా ముహూర్త సమయానికి ఆయన చేతికి దెబ్బ తగిలించుకొని నిశ్చితార్థం జరగకుండా ఆపారు అంటే ఆయనకి ఈ పెళ్లి ఇష్టం లేదు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలత్తయ్య? ఆయన మనసులో నేనున్నాను, నా స్థానంలో మరో ఆడదాన్ని తీసుకొచ్చే ఉద్దేశం ఆయనకు లేదు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? పేళని పేరు పెట్టి పీటల మీద ఇద్దరిని కూర్చోబెట్టి అగ్ని సాక్షిగా పురోహితుడు చదివే వేద మంత్రాల ప్రభావం ఊరికే పోదత్తయ్యా. జీవితంలో భార్యాభర్తల మధ్య ఎన్ని మనస్పర్ధలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా వాళ్ల బంధం ఇంకా బలపడుతుందే తప్ప విరిగిపోదత్తయ్యా. ఆ మంత్ర ప్రభావాన్ని ఆపే శక్తి గాని, మమ్మల్ని విడదీసే శక్తి గాని మీకెవ్వరికి లేదు, ఉండదు కూడా. చూసారా అత్తయ్య ఎంత పొగరుగా మాట్లాడుతుందో? అవును కామాక్షి, నీ కొడుకునైతే బాగా గ్రిప్లో పెట్టేసుకుందే. ఆ ధీమాతోని ఇన్ని మాటలు చెప్తుంది. ఇంతవరకు నా కొడుకు నా మాట వింటాడు కాబట్టి వాణ్ణి లాక్ చేస్తే పెళ్ళవుతుంది అనుకున్నాను. కానీ నా అంచనా తప్పైపోయిందే. నేను చెయ్యాల్సింది వాణ్ణి ఎమోషనల్గా లాక్ చేయడం కాదు, వాడికి గుండం అంటే అసహ్యం కలిగించి ఆ తర్వాత పెళ్లి చెయ్యాలే. ఆ గుండమ్మ మాయలో పడి మళ్ళీ బావగారు పెళ్లి నాపే ప్రయత్నం చేయకుండా ఉండాలంటే మీ ఆలోచన కరెక్ట్ అత్తయ్య. ప్రొసీడ్.
ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది గుండమ్మా. అవునదినా, ఈ నిశ్చితార్థం ఆఖరి సమయంలో అయినా మీరు ఏదో ఒకటి చేసి ఆపుతారనుకున్నాను గాని ట్విస్ట్ వాడి తరపున వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. కళ్ల ముందు నీకు అన్యాయం జరుగుతున్నా నోరు మెదపలేక చావచచ్చి నిలబడిన నేను ఇప్పుడీ గండం తప్పిందని ఆనందపడ్డం తప్ప ఏమీ చేయలేనమ్మా. అమ్మా, కాని ఒక్కటి, పోలీసులొచ్చినప్పుడైనా నీకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడతావనుకున్నాను. కాని అప్పుడు కూడా నువ్వేం మాట్లాడకపోయేసరికి ఇక మేము ఆశలు వదిలేసుకున్నావమ్మా. మామయ్య, నిశ్చితార్థం ఆపితే ఇవ్వాలాగుతుంది, కానీ మళ్ళీ రేపేర్పాటు చేస్తే గొడవలు జరగటం, దానివల్ల ఇంకా మనస్పర్ధలు రావడం, అత్తయ్య గారిని నేను ఎదిరించానని ఆయన బాధపడటం తప్ప ఇంకెలాంటి ఉపయోగం ఉండేది కాదు. తన మనసులో నేను ఉన్నాననేది నా నమ్మకం. నిజంగా నా నమ్మకం నిజమైతే ఈ సమస్యకి పరిష్కారం ఆయన నుంచే వస్తుందని ఎదురు చూశాను. నేనెదురు చూసినట్టుగానే రిజల్ట్ వచ్చేసింది. మీరంటే ఇష్టం లేదని చెప్పిన అన్నయ్య మనసు నిండా మీరే ఉన్నారని ఈ ఇన్సిడెంట్తో రుజువైపోయింది అదనా. పైకి చెప్పడం లేదు గాని మీరంటే అన్నయ్యకి చాలా ఇష్టం వదినా. ఆ విషయం మాకు అర్థమైపోయింది. వాడి మనసులో నువ్వున్నావు, నీ మీద ప్రేముంది కాబట్టే రిజల్ట్ వాడి నుండే ఎక్స్పెక్ట్ చేశాను అన్నావు. ఒకవేళ నీ అంచనా తప్పై వాడి నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాక వాడొచ్చి నిశ్చితార్థంలో కూర్చుంటే అప్పుడు ఏం జరిగేదమ్మా? నీ జీవితం నాశనమైపోయేది కదమ్మా. మామయ్య, నా కాపురం కూలిపోతుందంటే, నా భర్త వేరే దానికి వశమైపోతుంటే చూస్తూ నేనెందుకు కూరుకుంటాను? నిశ్చితార్థం ఉంగరాలు మార్చుకోకుండా వాళ్ళిద్దరి చేతుల్ని అలా విరిచేసేదాన్ని. నమ్మకంతో ఆఖరి నిమిషం వరకు ఎదురు చూసింది మీ కోడలు గుండమ్మ. పరిస్థితి చెయ్యి దాటితే అప్పుడొచ్చేది ఒరిజినల్ గుండమ్మ. ఇప్పుడు మా అమ్మ దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో, ఏం చేస్తుందో. ఆల్రెడీ అత్తయ్య గారు నా దగ్గరకు వచ్చారు బాబీ. నిశ్చితార్థం ఆగిపోవడానికి, ఆయన చేతికి దెబ్బ తగలడానికి కారణం నేనే అని నన్ను తిట్టారు, కొట్టారు కూడా. మరి నువ్వేమన్నావు గుండమ్మా? ఆవిడికి థ్యాంక్స్ చెప్పాను. మీరు నిశ్చితార్థం ఏర్పాటు చేయబట్టే ఆయన మనసులో నేను ఉన్నాను అనే విషయం నాకు అర్థమైంది అత్తయ్య అని చెప్పాను. నీ మాటలకు మీ అత్తయ్య భయపడకపోయినా లోపల మాత్రం గిలగిలగిల కొట్టేసుకుంటుంది గుండమ్మా. కానీ అమ్మా, ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు కామాక్షి నా కొడుకు నా మాట వింటాడు అని నమ్మకంతో ఉండేది కాబట్టే తను ఏమైనా చేయగలను అనుకుంది. కానీ ఇప్పుడు వాడికి నువ్వే కావాలి అంటున్నాడు కాబట్టి వాడికి పెళ్లి చేయటానికి వేరే దారులు వెతికే ప్రమాదం ఉందమ్మా. మీరేం భయపడకండి మామయ్య. అత్తయ్య గారు ఏ దారిలో వచ్చినా దేవుడు కలిపిన మా ఇద్దరి దారిని మాత్రం ఎవ్వరూ వేరు చేయలేరు. అవునమ్మా. ఏమండి, చెయ్యి ఎలా ఉంది? స్విమ్ సూట్ వేసుకునుందే కనబడ్డంలా? అది కాదండి, నొప్పిగా ఉందా అని. నాకెందుకు నొప్పి ఉంటుంది? చెయ్యి కట్ అయితే మనుషులకు కదా నొప్పి ఉంటుంది. నేను మనిషిని కాదు కదా. అలా మాట్లాడతారేంటండి? మరి లేకపోతే ఆ క్వశ్చన్ ఏంటి? చెయ్యి కట్ అయితే చెయ్యి నొప్పి ఉండదమ్మా. సరే, రండి, దేనికి? మీకోసం భోజనం తీసుకొచ్చానండి. నేను తీసుకురమ్మా నాన్న. పిలిస్తే నేనే వచ్చి అక్కడే తినేవాడిని కదా.
మీరు అక్కడికి వచ్చినా తినలేరు కదండి. చేతికి దెబ్బ తగిలింది కదా, అందుకే నేనే తినిపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాను. తినిపిస్తావా అంటే ఏంటి? ఇప్పుడు నీ చెయ్యి పనిచేయదు, ఇప్పుడు నా హెల్ప్ లేకుండా భోజనం కూడా చేయలేవని చెప్తున్నావా నువ్వు? అయ్యా, తలకి దెబ్బ తగిలితే పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, కానీ మీరేంటి చేతికి దెబ్బ తగిలితే అలా మాట్లాడుతున్నారు? అంటే నాది పిచ్చివాగుడు అంటున్నావా? నిన్ను లేకపోతే ఏంటండి, చెయ్యి దెబ్బ తగిలి ఇబ్బంది పడుతున్నారు కదా అని అన్నం తీసుకొస్తే ఏదేదో మాట్లాడుతున్నారు. మీరుండండి, నేను తినిపిస్తాను. నేను తిన్నా. ఏ ఆకలి లేదా? ఈగో హర్ట్ అయింది ఇక్కడ. దేనికో? నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ ఆదిత్యకు ఒక చెయ్యి లేకపోయినా రెండో చెయ్యి మిగిలే ఉందే. సోల్జర్ లాంటి వాడు ఈ ఆది. ఎవ్వరి హెల్ప్ లేకపోయినా ఒంటి చేత్తో యుద్ధం చేయగలను తెలుసా? పెట్ట అక్కడ పెట్టు. ప్లేట్ పెట్టమని చెప్తే చూస్తావేంటి? పెట్టు. వెళ్ళి దూరంగా నిలబడు. వెళ్ళు. తలదించుకో. ఎందుకండి? నేను తినేటప్పుడు నువ్వు చూసావనుకో, నాకు దిష్టి తగులుతుంది. ఏంటే? అంటే కల్లుప్పు కలపండి అంటున్నా, అంతే. నువ్వేం చెప్పక్కర్లా, నాకు తెలుసు. తలదించుకోమన్నానా? ఏంటి? ఏం లేదండి. సరిగ్గా నుంచో. అబ్బో, తినడం అయ్యిందా అండి? చూసి మాట్లాడుతున్నావా, కావాలనే మాట్లాడుతున్నావా? అయ్యో, మీరే కదా చూడొద్దు తలదించుకోమన్నారు. ఏం జరుగుతుందో నాకెలా కనపడుతుందండి? ఇంకా తినడం కూడా మొదలు పెట్టలేదు. ఏ పాపం? ఈ స్పూన్ కోఆపరేట్ చేయట్లేదు. అందుకే నేను తినిపిస్తానన్నప్పుడు బుద్ధిగా తినాలి. ఇవ్వండి. ఏం అవసరం లేదు. ఇవ్వమంటుంటే ఓవర్ చేస్తున్నావు. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. తినండి. ఏంటి బెదిరిస్తున్నావా? వంగో పెట్టి మరి గుద్దుతాను మాట వినకపోతే. తినండి. దీన్ని ఎన్నిసార్లు బాధ పెట్టాను. అక్కడ పెళ్లికి ఓకే చెప్పాను, నిశ్చితార్థం చేసుకోవడానికి రెడీ అయ్యాను. అయినా దీనికి నా మీద కోపం రావట్లేదా?